జనసేనపై ప్రభావం ఎంత? జనసేన పార్టీలో బకెట్ సింబల్ చిచ్చు రేపుతుంది. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్ర పట్టనివ్వడం లేదంటున్నారు కొందరు పరిశీలకులు. అంతేకాదు జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఒకవైపు సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ జిల్లాల వారీగా బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన తర్వాత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాగళం పేరుతో తనకు రోడ్డు షోలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నారు ఇరు పార్టీల అధ్యక్షులు. అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ చీఫ్ జలీల్ ఆరోపించారు. ఎలక్షన్స్ అంటే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తూ ఉంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు, అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులు ఏమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అలాంటి చిక్కే వచ్చి పడింది. జనసేన పొలిటికల్ స్టోరీలోకి నవరంగ్ కాంగ్రెస్ అనే ఓ సీజనల్ పార్టీ తెరంగేట్రం చేసింది. ఇది ప్రస్తుతం జనసేనకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో నవరంగ్ కాంగ్రెస్కు బకెట్ గుర్తు లభించింది. దీంతో ఆ పార్టీ పండగ చేసుకుంటూ ఉంటే అదే సమయంలో గాజు గ్లాసు గుర్తును సంపాదించుకున్న జనసేన నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. తమ గుర్తును పోలి ఉన్న బకెట్తో పెద్ద థ్రెట్ ఉందని భావిస్తున్నారు. అంతేకాదు నవరంగ్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థులతో మ్యాచ్ అవుతున్నాయి. పిఠాపురంలో బకెట్ గుర్తు అభ్యర్థి కె పవన్ కళ్యాణ్, తెనాలిలో బకెట్ గుర్తు అభ్యర్థి ఎన్ మనోహర్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని నిలబెట్టామంటున్నారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జలీల్ ఖాన్. అవి యాదృచ్ఛికంగా వచ్చాయని చెప్తున్నారు ఆయన. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. మరోవైపు నవరంగ్ పార్టీ చీఫ్ను పిలిపించి మాట్లాడిన జనసేన నేత బాలశౌరి ఆయన దగ్గర ఉన్న బీ ఫార్మ్స్ మొత్తం తీసుకుపోయారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలశౌరి తన తలపై గన్ను గురిపెట్టి బీ ఫార్మ్స్ మొత్తం కాజేశారంటున్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా తేల్చుకోవాలి గాని బెదిరించడం దారుణం అంటున్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. కారు గుర్తుని పోలి ఉన్న రోడ్ రోలర్, చపాతీ కర్ర, ఆటో రిక్షా, ఇస్త్రీ పెట్టే ట్రక్కు గుర్తులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చి మరి నవరంగ్ పార్టీ అధ్యక్షుడి డిమాండ్లకు తలొగ్గుతారో లేదో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment